బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతకు ఏమాత్రం ఉన్నా మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకునేవారు కాదు. ఆమెను నియంత అంటున్నప్పుడు అదే రీతిలో వ్యవహరించేవారు కాదు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ సోమవారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2009 నాటి ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో ఈ పార్టీ రద్దుకు అవకాశమిచ్చే వెసులుబాట్లు లేవు కనుక దానిని సవరించి మరీ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఈ చర్యకు ఒడికట్టింది. అవామీ లీగ్ దాని అనుబంధ సోదర సంస్థలన్నింటినీ నిషేధించడానికి వీలుగా ఆ సవరణను తయారు చేసుకుంది. అవామీ లీగ్ దాని నాయకులందరిపైన ప్రత్యేక ట్రైబ్యునల్ ఎలాగూ విచారణ జరుపుతోంది. ఆ విచారణ పూర్తయ్యే వరకు నిషేధం అమలులో ఉంటుందట. ఒక ఆర్డినెన్స్ ద్వారా రాత్రికి రాత్రి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని సవరించి వెనువెంటనే హసీనా పార్టీ మీద వేటు వేయడం గమనించినప్పుడు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కక్ష సాధింపులో హసీనాను మించిపోతోందని అర్థమవుతోంది. హసీనా దేశం విడిచిపోగానే గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన ఆమె రాజకీయ ప్రత్యర్థి ఖలీదాజియా విదేశాల్లో ఖరీదైన చికిత్సలన్నీ చేయించుకొని ఇటీవలి దేశంలో తిరిగి కాలున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆమె రాకడ, హసీనా పార్టీ మీద నిషేధం ఒకేసారి జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. భారతదేశం పశ్చిమ దిక్కున పాకిస్తాన్తో పోరాడుతున్న సమయంలో పాకిస్తాన్ అనుకూల యూనిస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని హసీనా అనుకూల భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టేసిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సరైన విధానాలు, ప్రక్రియలు పాటించకుండా అవామీ లీగ్ మీద నిషేధాన్ని విధించడం సముచితం కాదని భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. సాధ్యమైనంత వేగంగా, స్వేచ్ఛాయుతంగా, సమ్మిళితంగా ఎన్నికలు జరగాలన్నది. అవామీ లీగ్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఒక రాజకీయ పార్టీగా దాని గుర్తింపును సైతం రద్దు చేసింది. 75 ఏళ్ల అవామీ లీగ్ మీద చేపట్టిన చర్యలన్నీ దురుద్దేశపూరితమైనవేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక పక్కన ఈ పార్టీ కార్యకర్తలు, నేతల దుర్మార్గాలు, దాష్టీకాల మీద విచారణ జరుపుతున్న నేపథ్యంలో తుది తీర్పులు, నిర్ణయాలు వెలువడే వరకు ప్రభుత్వం ఆగి ఉంటే సరిపోయేది. కానీ అడ్వైజరీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ప్రకటించడం, దానికి ముందు నేషనల్ సిటిజన్ పార్టీ, జమాతే ఇస్లామీ వంటివి అవామీ లీగ్ను నిషేధించాలంటూ భారీ ప్రదర్శనలు జరపడం వంటి పరిణామాలు ఒక ప్రణాళికబద్ధంగా జరిగాయి. ఆ తర్వాత యూనిస్ వ్యాఖ్యలు గమనించినప్పుడు కూడా ఈ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని అనిపించింది. హసీనా దేశం విడిచిపోయిన 9 నెలల్లో ఒక ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించి మరీ యూనిస్ ప్రభుత్వం ఆమె పార్టీని రద్దు చేసింది. ఈ చర్య మిగతా ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇస్తుందో నోబెల్ బహుమతి గ్రహీతకు తెలియదనుకోలేం. హసీనా తన పాలనా కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నారని ఎవరూ అనడం లేదు. కానీ అవామీ లీగ్ ఆవిర్భావం కొన్ని ఆదర్శాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జరిగాయన్న వాదనను ఎవరూ కాదనలేరు. పాకిస్తాన్ మతోన్మాద నిరంకుశ వైఖరులకు, విధానాలకు వ్యతిరేకంగా ముజబ్బుర్ రెహమాన్ పార్టీ జన్మించింది. దేశ మనుగడకు లౌకికవాదం పునాది కావాలని కాంక్షించింది. భాష, సంస్కృతి ఇత్యాది అనేక విషయాల్లో తూర్పు పాకిస్తాన్ పూర్తి భిన్నమైంది. కనుకని మిగతా పాకిస్తాన్ నుంచి విడివడేందుకు రక్తం ధారపోసింది. ముజబ్బుర్ రెహమాన్ విగ్రహాలను కూల్చి చరిత్ర పుస్తకాల్లోంచి ఆయనను, ఆయన పార్టీని చెరిపివేసే విశేష కృషి ఇప్పటికే అక్కడ జోరందుకుంది. బంగ్లా విముక్తి పోరాటానికి మసిపూసి దేశ ఆవిర్భావ రహస్యాలకు పాతరేసి పాక్ పాలకులకు నొప్పి కలగనివ్వకుండా చూసే ప్రయత్నం బలంగా సాగుతోంది. చరిత్రను తిరగరాసే పేరిట తమ మూలాలకే ముప్పు తెచ్చుకునే ప్రమాదంలో అక్కడి వారు ఉండటం విషాదం. హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించి ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన వారంతా రేపటి ఎన్నికల్లో సైతం ఆమె పార్టీని ఘోరంగా ఓడిస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. కానీ ఆమెను నియంతని, మానవ హక్కులను మంట కలిపిందని, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని నిందించిన వారే ఆమెను కనీసం ఎన్నికల బరిలోకి కూడా దిగనివ్వకుండా చేయడం విషాదం. న్యాయస్థానాలను, ట్రిబ్యునల్స్ను నామమాత్రం చేసి ప్రస్తుత పాలకులే తీర్పులు చెప్పేస్తూ ఆమెకు, ఆమె పార్టీకి శిక్షలు వేయడం ఆశ్చర్యకరం.